ఈరోజు స్టాక్ న్యూస్లో సైమెన్స్ కంపెనీ ఇంధన వ్యాపారం యొక్క విభజన ఎన్ఎస్యు అప్రూవ్ చేసింది. ఇది సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సెబీకి బదిలీ చేయబడుతుంది. ఎన్టీపీసీ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సెబీకి డ్రాఫ్ట్ ఐపీఓ పత్రాలను అయితే దాఖలు చేయడం జరిగింది. ఐఆర్డీఏ క్యూఐపీ ద్వారా 4,500 కోట్లను సమీకరించనుంది. మ్యాక్రోటెక్ డెవలపర్లు మహారాష్ట్రలోని 2 వేర్ హౌసింగ్ వ్యాపార సంస్థలు మరియు ఒక నిర్వహణ సంస్థలో 239 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేస్తుంది. జొమాటో వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి 17.70 కోట్ల జీఎస్టీ పెనాల్టీని అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని మీద అప్పీల్కి వెళ్తామని చెప్పింది. ఆదిత్య బిర్లా వచ్చేసరికి ఆర్బీఐ అప్రూవ్ అయితే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్లోకి కలుపుతున్నట్టుగా అనౌన్స్ చేసింది. గార్జన్ రీచ్ షిప్ బిల్డర్స్ వచ్చి జర్మన్ షిప్పింగ్ సంస్థ 4 అదనపు బహుళ ప్రయోజనాల నౌకలను సరఫరా చేయడానికి $54 మిలియన్ విలువైన అంతర్జాతీయ ఆర్డర్ను అయితే పొందడం జరిగింది. సో ఎన్టీపీసీ వచ్చేసరికి మేజర్గా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా ఐపీఓకి అయితే వస్తుంది త్వరలో. సో ఈ ఐపీఓ సెబీ నుంచి అయితే ఐపీఓ పత్రాలను రిసీవ్ చేసుకోవడం కూడా దాఖలు చేయడం కూడా జరిగిందని అనౌన్స్ చేయడం జరిగింది.